ఒక ఊరిలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను రోజూ కష్టపడినా పొలంలో పంటలు మంచిగా పండడం లేదు. అతని కుటుంబం ఆకలితో ఉంటే రామయ్యకు చాలా బాధగా ఉండేది. ఒకరోజు ఒక మంచి మార్గం కోసం అడవిలోకి వెళ్ళాడు. అడవి నిశ్శబ్దంగా కొంచెం భయంకరంగా ఉంది. రామయ్య నడుస్తుండగా ఒక వింత శబ్దం వినిపించింది. అతను ఆ శబ్దం వైపు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక వింత కేఫ్ కనిపించింది. రామయ్య ఆశ్చర్యంతో లోపలికి వెళ్ళాడు. అందులో ఒక పెద్ద ఆకారంలో ఉన్న దయ్యం కూర్చొని ఉంది. దయ్యం అతని చూసి నవ్వింది. ఓ మనిషా, ఈ చోటుకు ఎందుకు వచ్చావు అని దయ్యం అడిగింది. రామయ్య జాగ్రత్తగా చెప్పాడు, నా కుటుంబానికి ఆహారం కోసం ఏదైనా మార్గం కావాలి. నేను నా జీవితం మార్చాలనుకుంటున్నాను. అప్పుడు దయ్యం, నేను నీకు సహాయం చేస్తాను, కానీ ముందుగా నువ్వు నాకు ఒక పని చేయాలి అని అంది. దయ్యం అతనికి ఒక మంత్ర పుస్తకాన్ని చూపించింది. ఈ పుస్తకాన్ని ఒక పురాతన చెరువులో పెట్టాలి. ఇది నన్ను శపించిన శక్తిని తొలగిస్తుంది, కానీ ఇది చాలా ప్రమాదకరం అని దయ్యం చెప్పింది. రామయ్య ఆ పని చేయడానికి ఒప్పుకొని పుస్తకం తీసుకొని వెళ్ళాడు. ఆ చెరువు జలరాక్షసులతో నిండిపోయి కనిపించింది. కానీ రామయ్య తన నమ్మకాన్ని నమ్ముకొని ముందుకు సాగాడు. చివరికి రామయ్య పుస్తకాన్ని చెరువులో ఉంచి ఆ మంత్రాన్ని పాడి దయ్యాన్ని శాపం నుంచి విముక్తి చేశాడు. తిరిగి దయ్యం వద్దకు వెళ్ళాడు. ఆనందంతో ఆ దయ్యము తినడానికి ఆహారం ఇచ్చింది. అలాగే ఒక బహుమతి కూడా ఇచ్చింది. అతని పొలాలు ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉంచే ఒక మంత్రము. ఈ ఘటన తరువాత రామయ్య జీవితం పూర్తిగా మారింది. అతను తన కుటుంబంతో సుఖంగా జీవించాడు. దయ్యం అతనికి నిజమైన స్నేహితుడిగా మారాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనకు ధైర్యం, నమ్మకం ఉంటే మనము ఏదైనా సాధించగలం.